అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మేమైతే మా బయ్యారంలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలామంది అసలు సందు లేరు. దీపం వెలిగాలంటే గడస్తంభం చుట్టూ ప్లేసే లేదు అసలు. అటు ఇటు కొంచెం ప్లేస్ చేసుకొని నేను మా పద్మక్క ఒక్కొక్క ముగ్గురం అయితే వెళ్ళాము. వెళ్ళి మేము కూడా శివాలయంలో దీపం అయితే వెలిగించినాం. దీపం వెలిగించిన తర్వాత అక్కడనైతే చిన్నపిల్లలకి భరతనాట్యం అయితే నేర్పించారంట. అక్కడనైతే వాళ్ళ ప్రోగ్రాం అయితే చేస్తారు. ఎంత చక్కగా చేస్తారంటే చిన్నపిల్లలు అంత చక్కగా చేస్తారు. అసలు చిన్న చిన్న పిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలే చక్కగా డ్యాన్స్ అయితే చేస్తారు. మేము ఆ డ్యాన్సులు చూసి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అక్కడ మా గోత్రనామాలన్నీ చదివించుకొని సరస్వతి అమ్మవారి దగ్గర దీపం పెట్టినాం. ఆంజనేయ స్వామి దగ్గర దీపం పెట్టినాం. ఈరోజైతే ప్రదక్షిణలు అయితే చేయడానికైతే వీల్లేదు, ఎందుకంటే అక్కడ స్టేజ్ వేసిరు కాబట్టి. నేను ఉప్పక్క పద్మక్క ముగ్గురం అయితే దీపాలు అయితే వెలిగించినాం. దీపాలు వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని కాసేపు అయితే గుళ్ళో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ప్రసాదం అయితే పెట్టిరు. ఆ ప్రసాదం తీసుకొని ఆ తర్వాత ఇంటికైతే వచ్చినాం. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. గుళ్ళో అయితే మంచిగా అనిపించింది. జనం చాలా ప్రశాంతంగా అనిపించింది. జనం అయితే సందు లేకుంటున్నారు. ఎందుకంటే మా బయ్యారం చుట్టుపక్కల ఉన్నది ఈ ఒక్క శివాలయమే. ఇక తప్పిందంటే మా ఇబ్బాదన్న ఇల్లందన్న వెళ్ళాలి. అందుకని చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా అందరు ఇక్కడికే వస్తారు. బాయ్ అండి. మా పూజ అయితే ఈరోజు ఇలా ముగిసింది. బాయ్.